నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చూడండి. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద కొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదవబెట్టి గనుక మీ యొద్ద ధాన్యం తీసుకొందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములు మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులుగా అప్పగించవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలోనే ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశంలో నుండగా వారిని విడిపించుటకై మాకు శక్తి చాలదనెను. ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు. అంటే దేవుని వాక్యం చెప్పిన సత్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఎవడైనా పేద సహోదరుడు నీ కనబడిన ఎడల అవశ్యముగా నీవు అతనికి చేయి చాచవలెను. ఎవడైనా నువ్వు పేదవాడు కనబడినప్పుడు నీకు కలిగినది వానికి ఇయ్యవలెను. మారు మనసు పొందినటువంటి విషయమై యోహాను అడిగినటువంటి సిపాయిలు కానివ్వండి, సైనికులు కానివ్వండి, వీళ్ళందరూ అడిగిన మాట చెప్పినప్పుడు యోహాను ఇదే చెప్పింది. నీకు 2 అంగీలు కలిగితే లేని వానికి ఇయ్యము, ఎవడైనా ఆకలి కొంటే నీకు కలిగింది ఇయ్యము అని చెప్పినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ యూదుల దగ్గర వడ్డీకి అప్పిచ్చి తనఖా పెట్టుకున్నటువంటి స్థితిని చూస్తాం. ద్రాక్ష తోటలు ఇవన్నీ కూడాను తనఖా పెట్టుకొని అప్పుల విషయమై వారిని బానిసలుగా కూడా పెట్టుకున్న సందర్భాన్ని చూస్తాం. ఇప్పటికీ మా కుమార్తెలు బానిసత్వంలోనే ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సైనికుని భార్య వచ్చి ఎలీషాతో చెప్పింది, ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చిన 2 కుమారులను దాసులుగా ఉంటకు తీసుకొని పోవడానికి వచ్చారు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు. అంటే యూదులైనటువంటి వారు యూదులకు చేయవలసినటువంటి సహాయం చేయలేకపోగా వారి భూములను ద్రాక్ష తోటలను అప్పుకి కొదువు పెట్టుకున్నట్లుగా చూస్తాం. చూడండి, ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టము కలుగజేయుటయు తాకట్టు చెల్లించకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నిటిని చేసినను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 12వ వచనం. ఇదే గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువాని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోసుకొంచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి మీరు ఇక్కడ యూదుల మీద కఠిన ఫిర్యాదు చేశారు నెహెమ్యాకి. మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా? మేము వారి వంటి వారం కామా? మా దగ్గరే వారు ద్రాక్ష తోటలు భూములు కొదవ పెట్టుకొని ఉన్నారు. ఈ విషయమై రాజు తిరిగి మరలా మాపై పన్ను విధించారు.
మేము చెల్లించడానికి మా దగ్గర ఏమి కూడాను లేదు, మా భూములు కూడాను కుదవబెట్టి ఉన్నాము అని చెప్పినప్పుడు పిల్లరా నెహెమియా వెళ్ళి వారిని గద్దించగా వారిని వారు సరి చేసుకున్నట్లుగా ఈ నెహెమియా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. నీవు చెప్పిన మాటను బట్టి మేము ఇక నుంచి నువ్వు చెప్పినట్లుగానే మేము నడుచుకుంటాము అని ఎవరి దగ్గర అయితే వారు తీసుకున్నారో తిరిగి మరలా వారికి ఇచ్చివేసినటువంటి సందర్భం ఈ నెహెమియా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ వారు ఎండ్లలో చొచ్చి పేదల ఎడల వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎట్లాంటిది అని అంటే దేవుని నియమాన్ని ఉల్లంఘించి దేవుని క్రమాన్ని అక్రమంగా నడుచుకునేటువంటి అనుభవం ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళ యొక్క అనుభవంలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా సత్య విషయమై అనుభవ జ్ఞానం లేనటువంటి స్త్రీల ఎండలో చొచ్చి అనేకమైనటువంటి మాటలు చెప్పి వారిని కూడాను తమ వెంట వీడ్చుకొని వెళ్ళిపోయి వారిని చూస్తాం.